అల్లూరి సీతారామరాజు రోజు 108 సూర్య నమస్కారాలు చేసేవాళ్ళండి. ప్రాణత్యాగం చేయడానికి ముందుకెళ్ళినట్టు మహానుభావుడు అండి. మామూలు విషయం. ఛత్రపతి శివాజీ గారు రోజు 108 సూర్య నమస్కారాలు చేసినారండి. ఆ రోజులో వాళ్ళ గురువులు అంటే అంత భక్తి. శరీరాన్ని కాపాడుకున్నారండి. బిఆర్ అంబేద్కర్ గారు హఠయోగ సాధకుడు అండి. శరీరాన్ని ఎక్కడికక్కడి బిగించి యోగాసనాలు వేసేవారు. హఠయోగి శరీరాన్ని ఎంత గొప్ప రాజ్యాంగాన్ని అందించినాడండి మనకి. కరెక్ట్. అంటే మేధస్సు ఎంత షార్ప్ స్థితిలోకి వెళ్ళింది. నిన్నటి మొన్నటికి మనకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు లేచినాడంటే ఆ రోజు యోగ సాధన చేయకుండా ఆగే ప్రసక్తే లేదు. కంపల్సరీ 1.5 గంట యోగా ప్రాక్టీస్ చేసేవాడు. అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయంటే యోగా మాస్టర్ని రావద్దని తను ప్రాక్టీస్ చేసి బయటకు వెళ్ళేవాడు. కనపడ్డ ప్రతి వ్యక్తిని పలకరింపు కానీ, ఆ టీవీ కానీ, ఆ నడక కానీ, ఆ రాజసం కానీ, ఆకెళ్ళ రాఘవేంద్రరావు గారు వ్యక్తిత్వ వికాసం మీద రాజశేఖర రెడ్డి గారి పైన ఒక పుస్తకమే రాసినాడంటే ఎన్ని క్వాలిటీస్ ఉండాలి. అంత ఇంటర్నల్ ఎనర్జీ లెవెల్స్ ని ఇంప్రూవ్ చేసుకునే వాళ్ళండి. నా 80-10 వయసు కలిగినటువంటి రోషయ్య గారు, ఆయన భార్య ఇద్దరు ఆయన పొలిటికల్ గా కూడా చిన్న మచ్చ లేకుండా జీవించినారండి. ఎంత బడ్జెట్ సమావేశాల్లో బ్యాగు పట్టుకొని వచ్చి బడ్జెట్ ని మంచిగా ప్రతిపాదించి వెళ్ళిపోయేవారు. రోజు గంటం బాబు యోగ సాధన చేసేవాళ్ళు. శోభన్ బాబు తన ఇంటర్వ్యూలో చెప్పినాడు, ఏ రోజు నేను క్రమం తప్పకుండా యోగా ప్రాక్టీస్ చేసేది. నెహ్రూ గారు యోగ సాధన చేసేటప్పుడు ఆయన 30 నిమిషాలు శీర్షాసనం వేస్తాడండి. ఇందిరాగాంధీ గురువు యోగా సాధనలో ధీరేంద్ర బ్రహ్మచారి గారు అని ఉంటే వారి దగ్గర యోగా నేర్చుకొని సాధన చేసినారు. ఇట్లా ఉన్నతమైనటువంటి మహానుభావులందరూ ఒక స్థాయిలో ఒకప్పుడు నేర్చుకున్నారు. మీరు కూడా నేర్చుకొని సాధన చేస్తే మీరు ఒక టీం లీడర్గా ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారు. 1000 మందిని కంట్రోల్లో పెట్టగలిగేటువంటి పవరు, శక్తి, సామర్థ్యాలు వస్తాయండి. ఈ రోజున సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక టీం లీడర్గా ఉన్నప్పుడు ఎంత ఘర్షణ పడుతున్నారండి. సాఫ్ట్వేర్ కంపెనీలో నిద్ర లేదు, స్టామినా సరిపోవట్లేదు, సంతానోత్పత్తి పడిపోయింది, మానసిక తృప్తి లేదు, శారీరకంగా బలహీనం ఏర్పడ్డది, ప్రెజర్ ఎక్కువైంది. మీరు మీ జీవితాల్లో ఈ యోగాని ఇంప్లిమెంట్ చేయండి, మీ ఆరోగ్యంలో ఎటువంటి తేడా అనేది రాదు. కొన్ని ఉన్నతమైనటువంటివి మొదలు పెడతారు. ఇంకొక మాట, ఉన్నతంగా ఎదిగినటువంటి ఏ కంపెనీ సీఈఓని తీసుకోండి, వాళ్ళు స్పిరిచువల్కు కనెక్ట్ అయి ఉంటారు. స్పిరిచువాలిటీకి, ఆధ్యాత్మిక సాధనకి, యోగ సాధనకి, అంతరంగిక సాధనకి కనెక్ట్ అయి ఉంటారు. వాళ్ళ శక్తి సామర్థ్యాన్ని తీసుకోవడం వల్ల ఆ స్థాయి వరకు ఎదగలిగినారు. అంత గొప్ప స్థితి దీంట్లో ఉంది.